తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ ఈ ప్లేస్ కి అయితే తప్పకుండా వస్తారు. దీనినే శిలాతోరణం అని చెప్పి పిలుస్తారు. వీటికి దాదాపు 150 కోట్ల సంవత్సరాలు అయితే ఉంటాయి. ఆ వెంకటేశ్వర స్వామి భూమి మీద అడుగు పెట్టినప్పుడు తన రెండవ పాదాన్ని ఈ ప్లేస్ లోనే పెట్టారని భక్తులు నమ్ముతారు. ఈ శిలాతోరణం పక్కనే చక్రతీర్థం ఉంటుంది. దీనికి ఉన్న చరిత్ర ఏంటి అంటే, ఒక రాక్షసుడి బారి నుండి ప్రజల్ని కాపాడడానికి ఆ వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు దాదాపు 12 సంవత్సరాలు ఘోరమైన తపస్సు అయితే చేస్తాడు. దాని తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఒక సుదర్శన చక్రాన్ని పంపి ఆ రాక్షసుని అయితే చంపేస్తాడు. సో అప్పటి నుంచి ఈ ప్లేస్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. అందుకే దీన్ని చక్రతీర్థం అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ మీరు నరసింహస్వామి వారిని కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేతినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూవి భ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ కళ్యాణ నిదయే నిదయేతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూవి భ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభర